సాస్ వేసుకో. ఏం సాస్ టమాటా ఉడకబెడతారు ఓ మంచిగా ఉందని అంటారు. ఏమున్నదే టమాటా కూర వండుకొని తిన్నట్టు. ఇది కూడా ఇంట్లో వేసుకోవచ్చు అని అంటది. ఏమో ఇంకా ఏముంది పసుపు ఎక్కువ వేసిండ్రు. పసుపు లెక్క ఉన్నది. ఇలా శనగలు వేసినట్టుంది. స్ప్రింగ్ ఇదేంటిది దాంట్లో ఆలు పెట్టేసి దీంట్లో కూడా ఆలుగడ్డనే పెట్టాను. ఇదేమో మైదా పిండి, అదేమో మైదా పిండి ఆయిల్ అగబెట్టి పోసిండ్రు. జనరేషన్ కి రైట్ కదా. ఇంట్లో అన్నం నచ్చదు. బర్గర్ తెలుసు. కూరగాయలు అన్నీ వేసేసి పచ్చి కూరగాయలు వేసేసి దాంట్లో కొంచెం కార్న్ఫ్లవర్ వేసి సాస్ వేసి టమాటా సాసు, చిల్లీ సాసు, సోయా సాసు అన్ని సాసులు వేసి ఎంత అనుకుంటున్నా గెస్ట్ ఉండొచ్చు. 150 రూపాయలు, 100 రూపాయలు ఒకటే చెప్పు. 100 150 100 ఉంటుంది. 100 అది ఎంత తెలుసు? 200. కూరగాయలు మంచిది. చపాతి చపాతి చేసుకొని పచ్చి కూరగాయలని పెట్టుకొని తింటే గోధుమ పిండి మంచిది. హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఇవాళ వ్లాగ్ ఏంటంటే, సో వీఆర్ 4 జనరేషన్స్ అన్నమాట. సో ఫుడ్ ఐటమ్స్ ఈ జనరేషన్ వాళ్ళకైతే అన్నీ తెలుసు కదా. సో నానమ్మ వాళ్ళకైతే తెలియదు కదా. సో మా మమ్మీ, నానమ్మ అండ్ విరాజ్ మా అక్క. సో మేము 4 మెంబర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం అన్నమాట. ఫుడ్కి ఎలా రియాక్ట్ అవుతారు అని చెప్పి ఈ వ్లాగ్. సో లెట్స్ గో. మాల్కి అయితే వచ్చేసినాం అన్నమాట. మా నాయనమ్మ భయపడుతుంది ఎస్కలేటర్ ఎగ్దామంటే. లిఫ్ట్లో అయితే పోతాను అందుకని చెప్పి మేము లిఫ్ట్లో పోతున్నాం. అసలు ఎవ్రీ మాల్లో ఎక్కుతాడు. మళ్ళీ ఇప్పుడు కూడా ఏం ఎక్కిపోయారు అన్నట్టే చేశాడు మా విరాజ్. అసలు బ్లాగ్ స్టార్ట్ కాలే కానీ నేను ఎక్కుతా ఫస్ట్ అని చెప్పి స్టార్ట్ చేసిండు. మా విరాజ్ ఏమో భజన చేస్తుండు. వీళ్ళిద్దరు ముచ్చట్లు స్టార్ట్ చేసినారు. అండ్ నేను మా అక్క ఆర్డర్ చేస్తున్నాం అనమాట. వెళ్తున్నాం. మేము ఆర్డర్ ఇచ్చి యాక్చువల్గా వాళ్ళు అక్కడ ఆర్డర్ మాన్యువల్గా తీసుకోవాలంటే అనమాట. ఆర్డర్ 20 minutes ఇంకా రాలేదు. మమ్మీ రియాక్షన్ అరే ఆర్డర్లు కూడా వస్తాయి కదా వాళ్ళకు. ఆర్డర్లు వచ్చిన లేట్ అవుతుంది కదా. మన ఇల్లు అయ్యమన్నా ఇంకా మనకైతే అసలు ఓపిక కూడా ఉండదు. ఒకటి పడిపోతున్నాడు. ఓన్లీ మన జనరేషన్కి ఉంది అక్క. ఇంకా నాయనమ్మ వాళ్ళ జనరేషన్కి ఉంది. ఇంకా వీడు చూడు. ఈరోజు నువ్వు బర్గర్ ఎప్పుడు తిన్నదా నాన్న? చెప్పు. మాలు రాలేదా? మాకు తెలియదు ఏముంటాయో. ఇక్కడ అమ్ముతారా విరాజ్ బర్గర్స్? ఐస్ క్రీమ్ ఎట్లుంటో కూడా తెలియదు మాకు. అసలు మాకు పుల్ల కట్టిస్తుండే ఆడ మా ఊర్లో కదా విరాజ్. ఇయర్ అంటే ఇప్పుడు ఇయర్ మా విరాజ్ అయితే మాల్ మొత్తం అసలు తిరుగుతూనే ఉన్నాడు. మళ్ళీ ఆకలి అని చెప్పి అంటాడు. కూర్చో. లాస్ట్కి ఆఫ్టర్ 20 minutes ఆర్డర్ అయితే వచ్చింది. మేము క్రిస్పీ వెజ్ అండ్ బీకే పిజ్జా పఫ్ అండ్ బర్గర్స్ ఆర్డర్ చేసినాం అనమాట. సో చూద్దాం ఫస్ట్ వీళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో. ఫస్ట్ మా నాయనమ్మ వెజ్ స్ట్రిప్స్ తింటుంది అనమాట. చూద్దాం వాట్స్ యువర్ రియాక్షన్. ఏముంది మైదా పిండితో చేసిర్రు. కూరగాయలు పెట్టిండ్రు. దాన్ని బ్రెడ్ పొడి రుద్దిండ్రు. కోలు ఇచ్చిండ్రు. కూర పెట్టుకొని చపాతి తిన్నట్టే ఉంటుంది కానీ అంత ఏమున్నది. సో దిస్ ఇస్ ద రివ్యూ. అండ్ నెక్స్ట్ మా మమ్మీ చలో. యాక్చువల్లీ మా మమ్మీ తిన్నది కానీ ఎప్పుడు చెప్పలేదు అనమాట. మళ్ళీ వీళ్ళు తిడతారు ఎట్లా నన్ను అని చెప్పి. ఏమనిపించింది? అంతేనా? పైన బ్రెడ్ మొత్తం రెసిపీ చేస్తారు. మొత్తం చెప్తున్నారు అసలు. మాకు వస్తుంది. ఇంకా మా జనరేషన్ అంటే మాకు తెలుసు. ఎస్ మీ రాజు అయితే ఏడుస్తున్నాడు. ఇంకా నేను మా సాస్ వేసుకో. ఏం సాస్ టమాటా ఉడకబెడతారు.
దాంట్లో పౌడర్ వేస్తారు మైదా పిండిది, కార్న్ ఫ్లవర్ వేస్తారు, కార్న్ ఫ్లవర్ వేస్తారు, దాన్ని చిక్క ఉడకబెడతారు, ఇంకా పుల్లగా అయిపోతుంది. ఓ మంచిగా ఉందని అంటారు. ఏమున్నదే టమాటా కూర వండుకొని తిన్నట్టు. ఏమున్నదని ఇంట్లో చేసుకొని తినకంటే మాల్కి వచ్చి దీన్ని తినడము ఎంజాయ్ చేయాలమ్మా. వస్తున్నారు. బయటకు వచ్చి ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు 4 గోడల మధ్యలోనే ఉంటుంది. ఎక్స్ప్లోర్. ఓకే ఓకే. విరాజ్ అయితే అన్ని ఎక్స్ప్లోర్ చేస్తాడు. ఎస్ విరాజ్. ఏ విరాజ్ ఎస్. రియాక్షన్ లేదు. నెక్స్ట్ వెజ్ పఫ్ అన్నమాట. దీనికి ఏమి ఇది కూడా ఇంట్లో చేసుకోవచ్చు అని అంటది ఏమో. ఇంకా ఏముంది పసుపు ఎక్కువ వేసిండ్రు, పుల్లగా ఉంది, పసుపు లెక్క ఉందా అది? ఇలా శనగలు వేసినట్టుంది. కాపులు శనగలు ఉన్నాయా? కాపులు శనగనా? ఏమంత ఎక్కువ లేవు అసలు. పోతే పసుపు పసుపు వాసన వస్తుంది. పప్పు కూర వండుకుంటే నిమ్మలో ఉంటుంది తింటే. చపాతి అద్దుకొని ఏందో షాపింగ్ మాల్ అని తోలుకొచ్చింది ఆ మన్మరాలు వేస్ట్ గా. బేసిక్ గా మొత్తం చాలా తీసుకున్నామంటే అన్ని ఫుడ్ ఐటమ్స్ ఎక్స్ప్లోర్ చేయొద్దు అని చెప్పి సో షేర్ చేసుకొని తింటాం అనమాట. మా మమ్మీ ఏం చెప్తుంది అప్పుడు. ఎందుకు ట్రై చేయలేదు? ఇంట్లో కరిపప్పు వేస్తాం చూడు మనం, దాంట్లో అట్లా చేసి దాంట్లో కూర పెట్టింది అంతే. కరిపప్పు లేకుండా అదే మరి. ఇది పిజ్జా పప్పు. ఇది పిజ్జా పప్పు. ఇగో తింటాడు పిల్లి కొడుకు. అది మొత్తం తిన్నాకనే. సో ఈ జనరేషన్ లో ఇట్లా తింటారు అనమాట. బర్గర్స్ అన్ని ముక్కలు అన్ని ఇట్లా పైన తీసేసి ఇట్లా తింటున్నాడు మా విరాజ్. అట్లా తింటారు ఎవరైనా బర్గర్ విరాజ్? ఎలకలేక తింటుండే. అవి ఎలకలెక్క తింటున్నాం అంటే చూడు నాని. అది మొత్తం పట్టుకొని తినాలిరా. అమ్మమ్మ కట్ట ఘోరంగా తింటున్నారు. అవును కదా. ఆ స్ప్రింగ్ ఇదేంటిది? అవి వెజ్జీస్ మమ్మీ. వెజ్జీస్ దాంట్లో ఆలు పెట్టేసి దీంట్లో కూడా ఆలుగడ్డనే పెట్టారు. ఇదేమో మైదా పిండి, అదేమో మైదా పిండి ఆయిల్ అగబెట్టి పోసిండ్రు. పోసేసి దాన్ని రొట్టెలేక చేసి పోసిండ్రు. పెద్దగా ఏం అనిపిస్తలేదు. జనరేషన్ కి తగ్గట్టే వీళ్ళిద్దరు. నేను మా అక్క ఈ జనరేషన్ కి రైట్ కదా. ఇంట్లో అన్నం నచ్చదు. మా విరాజ్ ఏంద్రా అట్లా తింటున్నావు? బర్గర్ తెలుసు. బర్గర్ తెలుసు. కూరగాయలు అన్నీ వేసేసి, పచ్చి కూరగాయలు వేసేసి, దాంట్లో కొంచెం కార్న్ ఫ్లవర్ వేసి, సాస్ వేసి, టమాటా సాసు, చిల్లీ సాసు, సోయా సాసు, అన్ని సాసులు వేసి కలిపేసి ఇవన్నీ పెట్టేసి 2 బ్రెడ్లు కాల్చి అందులో బటర్ వేసి కాలుస్తారు. పచ్చి ఇంకా బటర్ కాలుస్తేనే మంచిగా ఉంటుంది. కాళ్ళు ఒకటి ఓవెన్లో పెడితే అంత బాగుండదు. పెంక మీద మంచిగా ఆయిల్ వేసి కాలిస్తే నెయ్యి వేస్తే బాగుంటుంది. నేను చేసి ఒకసారి కాదు 10 సార్లు నేను పచ్చి కూరగాయలు వేసి చేసి నేను మంచిగా చేసిన. ఇది ఏముంది అంత పూలు వచ్చినట్టు వస్తుంది. నా తింటే మంచిగా వస్తుంది, మెత్తగా వస్తుంది. నేను తింటే ఇది ఎట్లా వస్తుంది? చూర అయిపోతుంది. ఇది చూర అయిపోతుంది. కానీ మమ్మీకి బర్గర్ అంటే ఇష్టం. ఇంకా విరాజ్ ఆల్రెడీ ఏమంటున్నా విరాజ్ చెప్పు. ఏంటంట? గుడ్ ఫుడ్ తినద్దు, బ్యాడ్ ఫుడ్ తినాలంట. కరెక్ట్ రా విరాజ్. నెక్స్ట్ ఇక్కడ చాప్ అని చెప్పి ఇక్కడ కబాబు, బిర్యానీ ఉన్నాయి. సో సమ్ డిఫరెంట్ గా ట్రై చేద్దాం ఇక్కడ అని ఇంట్లో ఫ్రైడ్ వెజ్ మోమోస్ ఇచ్చినాం అనమాట. సో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అది అని. ఇవన్నీ అంటే రొటీన్ ఉంటాయి అని చెప్పి అగో మోమోస్ అయినమ్మా. ఇవి కాలుతుందా? ఇది ఎంత తెలుసా? ఎంత అనుకుంటున్నా గెస్ట్? ఉండొచ్చు 150 రూపాయలు. 150 రూపాయలు. ఒకటే చెప్పు. 100 150? 100 ఉంటుంది. 100? అది ఎంత తెలుసా? 200. 200 అది. మిర్చి బజ్జీలు ఉన్నాయి, ఆలుగడ్డ వేసిండు ఇలా అన్ని మైదా పిండి వంటలే ఉన్నాయి. ఏమైనా మైదా పిండి ఉండే సునుతలేదు. ఇది సాగుతుందా? మోమోస్ అంటేనే మైదా పిండి. మైదా పిండితోటే నువ్వు అనుకున్నా తెలిసిపోతుంది నాకు. ఇక్కడ ఇంట్లో పూరి పిండి చేస్తే ఒక షేప్లు ఉంటాయి అనమాట. మనం బాయిల్డ్ ఉంటే ఫ్రైడ్ ఉంటాయి అనమాట. ఇంట్లో పూరి పిండి చేస్తే ఒక తిరిగి వస్తుంది, గోధుమ పిండితో వేస్తే ఒకసారి వస్తుంది. ఇది మైదా పిండితో చేసిండు. దీంట్లో వేసిండు ఆలుగడ్డ గిట్టి వేసిండు. ఉంది కనబడుతూనే ఉంది. ఇలా వేసిండు. అవి డిజైన్ గా చేసిండు. అవి నూనెలో గోలిచ్చిండు, మనకి ఇచ్చిండు. కానీ ఇప్పుడు నేను తిన్నా కానీ మళ్ళీ సార్ నన్ను
తినమా నాన్న చూడు ఫుడ్ మా నాయనమ్మ కోని ఫస్ట్ టైం కి రియాక్షన్ కి ఎట్లుంది అనమాట ఫుడ్ మీరు ఆర్డర్ చేస్తారు కానీ నేను వంట చేసి పెడతా. విరాజ్ అంటే ఇంకా ఫోన్ విరాజ్ విల్ ట్రై మోమోస్ మోమోస్ మమ్మీ నీకు ఆల్రెడీ తెలుసు కదా మమ్మీకి నచ్చవా ఇష్టం ఉండదా నీ మోమోస్ ఇష్టమే ఉంటుంది. ఏంటంటే ఇక మీరు తీసుకొచ్చారు కదా, తినాలి కదా. తప్పదని తింటామని అంతే మరి. నాయనమ్మ ఎట్లా చెప్తుంది మా అమ్మ ఎట్లా చెప్తుంది దానికంటే జొన్న రొట్టె తిండి హెల్తీగా ఉంటే మంచిది. లైక్ మోమోస్ నో వై వద్దు అట్లా జొన్న రొట్టెలు తినాలి, మంచిగా ఉల్వచారు పోసుకోవాలి, తింటే మనుషులు గట్టిగా ఉంటారు, మంచిది. ఓహో అని ఆహా అని ఫాలో ఫ్రమ్ ఓహో ఆహా అనుకుంటా రకరకాలు తీసుకొచ్చి చేస్తుండ్రు. తీసుకొచ్చిండ్రు మీరు ఇంత పెరిగేసిండు, ఇంత అది వేసిండు మైనీస్ ఓయమ్మో 5 పీసులు ఇచ్చి 40 రూపాయల కోటి, మన ఇంట్లో 10 రూపాయల కోటి తయారైపోతుంది. జర కష్టం అవుతుంది. మీరు కష్టపడకుండా తినాలని చూస్తుంది, మేము కష్టపడి కమ్మగా తినాలని చూస్తున్నాం. ఏం చేస్తావురా ఐస్ క్రీమ్ రాజ్కి వచ్చినప్పటి నుంచి ఎగ్జైట్మెంట్ టర్కిష్ స్కూప్స్ దిస్ ఇస్ ట్విస్టింగ్ స్కూప్స్ అని చెప్పింది. సో ఇప్పుడు మా నాయనమ్మ అండ్ విరాజ్ లాస్ట్ జనరేషన్ అండ్ ద మిడిల్ జనరేషన్ మా మమ్మీ. సో ఆడుకోమని చెప్తా. अरे रे 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 अरे हाँ एक निकाले तुम बहुत होशियार है. हाँ बहुत होशियार है उन्होंने, वो लेते उन्होंने. हाँ हाँ बहुत सारा है अरे 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 నీకు టర్కిష్ ఐస్ క్రీమ్ ఎట్లా అనిపించింది? చూసినావా నువ్వు ఎప్పుడైనా ఇట్లా? చూడలేదు. చూడలేదా? ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ టైం మా నాయనమ్మ చూడండి చూపించు. చపాతీలా ఉందా? పాపడి లెక్క లేదు ఇది. నాయనమ్మ నువ్వు రొట్టె కూర పెట్టినట్టు తింటున్నావు తెలుసా? చపాతీ ఆ, మైదా పిండితోనే చేసింది. ఇది కూడా మైదాపిండేనా? ఇది కూడా మైదా పిండి. కాదు, మైదా పిండి కూరగాయలు అన్నీ వేసి, అన్ని పచ్చి కూరగాయలు వేసేసి అన్ని కలిపి ఇంకా సాస్ వేసి అమ్మాయిని చేసింది అంతేగాని ఇది మంచిది పచ్చి కూరగాయలు కదా తింటే మంచిది. ఈ పిండి మంచిది కాదు కానీ కూరగాయలు మంచిది. ఇట్లా చెంపుకొని తింటారు. అయితే చపాతీ చేసుకొని పచ్చి కూరగాయలు అని పెట్టుకొని తింటే గోధుమ పిండి మంచిది, పచ్చి కూరగాయలు మంచిది. కానీ మైదా పిండి మాత్రం మంచిది కాదు. నీ రియాక్షన్ ఏంది? కానీ మీరు తెచ్చినందుకు తినాలి, తప్పదు. ఎందుకంటే వాళ్ళు కూడా బతకాలి కదా. ఏంది వంటలు చేసినాక వాళ్ళు కొనుక్కుంటే మనం. ఇది సినిమాలు అంటారేనమ్మా, ఇది తిని చెప్పాలి. సినమన్ ట్విస్ట్ అంట. ఇది మేము ఒడియాలు పెట్టినట్టుంది. ఒడియాలు కాదు నాయనమ్మ, డెజర్ట్ నాయనమ్మ. బియ్యం పిండి ఉడకబెట్టి ఉప్మారా ఉడకబెట్టి గట్టి వస్తే కూడా ఇట్లే వస్తుంది. డిజైన్ మురుకుల పిట్టలు వచ్చి అయిపోతుంది. నువ్వేమేమి తినిపిస్తున్నావు? రేపు అన్న నాయనమ్మ చేసి పెడతాను. రేపు అన్నీ చేసి పెడితే తినేసి. నాకు మురుకుల పిట్టి నేను చేస్తాను, రవ్వ ఉడకబెట్టి చేస్తా. ఈ డిజైన్ కూడా వస్తుంది. నేను ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా తిన్నా, నాకు నచ్చలేదు. పాపడాలు లాగున్నాయి. ఇప్పుడు కూడా తీసుకొచ్చి తినాలి అంతే. బాగుందా? పుల్లగుందా? పుల్లగా లేదు నైనా, తీయ ఉంది. మన ఇద్దరమే కరెక్టరా? వీళ్ళందరూ ఒకరు పుల్లగా ఉంది, ఇంకొకరు మైదా పిండి, శనగపిండి. బాగానే ఉంది. అది సినమన్ ట్విస్ట్ కానీ నార్త్ లేపుతావారా? చిన్నారి ఎక్సర్సైజ్ తీసుకొని కొడుకు. లేపుతావా అది? అదే
కింద వడగల్లో తిడతారు అప్పుడు ఒకటే తిడతారు వాళ్ళు. అంతే పెట్టే పెట్టే చాలా చేసినాడు ఎక్సర్సైజ్. బా సూపర్ ఆడబెట్టి ఒక బాల్కాడికి వచ్చిండు. వాళ్ళు తిడతారు ఆ? అనరా ఓము నిన్ను వస్తారు కొడతారు వాళ్ళు. ఎట్లా మందే కదా విరాజ్. షా తన్నుడు అంతా నేను కూడా కొట్టలేదురా. నువ్వు ఇస్తుండు రాదు, నేను కొడుతుంటా. నువ్వు ఇస్తుండు నాకు ఇంకో కరే నాకు ఇప్పుడు ఓడిపోయింది, ఆమె ఓడిపోయింది. ఇప్పుడు నేను గెలిచినా. చిన్నాడు ఓడి. సో హియర్ ఎన్స్ ద వ్లాగ్ అన్నమాట. మొత్తం జనరేషన్స్ అందరూ వచ్చి ఫుడ్ అంతా ఇట్లా ఎక్స్ప్లోర్ చేసినాం. 4 తరాలలో మా నాయనమ్మ అయితే అన్ని ఎంజాయ్ చేసినాము. ఆ. మంచిగా పుట్టు పెట్టించాను, తిన్నాము. మైలపిండి ఫుడ్ అంతా అంతా మైదా పిండి అంటుంది. ఇంటికి పోతున్నాం. ఆయన మళ్ళీ మాత్రం షాపింగ్ మాల్కి రాము. సో ఇది ద లాస్ట్ రివ్యూ అన్నమాట. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Love you guys. Bye.